ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెర్పు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. గత 5 రోజులుగా ధర్నా చౌక్లో ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ తరహాలో పే స్కేల్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులైజ్ చేయాలని ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీ ఆందోళన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకోసం ఈ ఆందోళన? మన ఆందోళనకు ముఖ్య కారణం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడమే. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రజాయాత్రలో భాగంగా, పాదయాత్రలో భాగంగా మరి అసెంబ్లీ సాక్షిగా వైకేపీ ఉద్యోగులందరినీ మీరు చేయమంటారా, మేము వచ్చి చేయమంటారా, మేము గెలిచిన తర్వాత అని ఇచ్చారు. అలాగే మనకు పబ్లిక్లో కూడా చాలాసార్లు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ నెరవేర్చుకుంటారని మేము ఎంతో ఆశగా 4.5 సంవత్సరాలు ఓపికతో ఆయన్ని ప్రతిసారి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు చేయని కారణంగా నిరసనగా మేమందరము నిరవధిక సమ్మెలకు రావడం జరిగింది. ఈ నిరవధిక సమ్మె ఉధృతంగా మారకుండా చేయాలంటే ఆయన వెంటనే మన యొక్క డిమాండ్లను పరిష్కరించాలా, లేదంటే దీన్ని ఇంకా సమ్మెను ఉధృతంగా చేసి మనం ముందుకు తీసుకెళ్తామని మన మిత్రులందరూ తెలియజేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మాట తప్పని మరియు మడమ తిప్పని ముఖ్యమంత్రి అంటారు. ఐకేపీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ విషయంలో కూడా మీరు మాట తప్పకుండా మడమ తిప్పకుండా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని కోరుతున్నాము. కనీసం తెలంగాణ గవర్నమెంట్లో ఇచ్చినంతగానో పే స్కేల్ ద్వారా మనం 23 ఏళ్ల సర్వీస్ను క్రమబద్ధీకరించి మన గౌరవ స్థానాన్ని కల్పించవలసిందిగా ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి విన్నపం తెలియజేస్తున్నాను. చెప్పండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇక్కడ మీరు చేసేటువంటి వర్క్ ఏంటి? 4500 మంది మేము ఉద్యోగులు ఉన్నాం. మేము పేద మహిళలకి, గ్రామీణ మహిళలకి మేము ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి, మేము సాధికారత సాధించడానికి మేము చాలా కృషి పెడుతున్నాము. జగన్ ఇచ్చిన 9 రత్నాల్లో మేము 6 రత్నాలు మావే ఉన్నాయి. ఒకటి చేయూతను, జగనన్న తోడు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఆసరా, 0 వడ్డీ, ఈ 6 పథకాల్లో మేము విజయవంతంగా చేస్తున్నాం. మహిళలను కూడా ఆర్థికంగాను ప్రపంచంలో మొదటి స్థానంలో పెట్టడం జరిగింది. కాబట్టి మేము మా డిమాండ్ వంగా మేము 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. 23 సంవత్సరాలు అంటే మనం రెగ్యులర్ చేయకుండా కాలయాపన చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో అసెంబ్లీలో సాక్షిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వైకేపీ సెర్పు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పినాడు. కానీ 4.5 సంవత్సరం అయిపోయినా మాకు రెగ్యులరైజేషన్ కాలేదు. అదే మేము అడుగుతున్నాము. మా ప్రధానమైన డిమాండ్ మాకు రెగ్యులరైజేషన్ కావాలి. అదేవిధంగా మాకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేమన్నా వర్తిస్తావు అన్నీ కూడా వర్తింపజేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మా ఉద్యోగులు మరణించడం జరిగింది. ఎందుకంటే మా ఉద్యోగులు అందరు ఉద్యోగులు కూడా ఉదయం 10 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు ఇంట్లోకి వచ్చేస్తారు. మేమైతే ఉదయం 10 గంటలకు పోయి రాత్రి ఎప్పుడు వస్తాం ఇంట్లోకి మాకు తెలియదు. వచ్చేటప్పుడు ఎన్నో ప్రమాదాలకు గురై వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి దాదాపు అనేక కారణాల వల్ల అనారోగ్యం మీద చనిపోవడం జరిగింది. చనిపోయిన ఉద్యోగాలు కూడా కారుణ్యం లేక వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడినాయి. అలాంటి బెనిఫిట్స్ కూడా మాకేం లేదు. కాబట్టి మాకు డిఏతో కూడినటువంటి పే స్కేల్ కూడా ఇవ్వాలని తెలియజేస్తున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా డిమాండ్ని నెరవేర్చాలని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మహిళా సాధికారికత సాధించాలి. మీరు మహిళా అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు. మరి మీ జీవితాల్లో ఎందుకు సాధికారికత సాధించలేకపోతే? మేము మహిళలందరి కోసం పనిచేస్తాం, కానీ మేము అట్టడుగా కిందనే ఉన్నాం, కానీ పైకైతే ఎదగలేదు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు. మామూలుగా మేము 23 సంవత్సరాల నుంచి మహిళా సాధికారత కోసం పనిచేసినప్పటికీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు. మాకంటే ఎన్నికలు వచ్చిన ఉద్యోగస్తులందరికీ కూడా రెగ్యులర్ చేస్తూ పోతున్నారు. కానీ మేము ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము. ఈ 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన పేపర్లన్నీ కూడా ఒక నామమాత్రమే ఉన్నాయి. కానీ ఇదొక్కసారి నిరవధిక సమ్మెలో భాగంగా మేము ఒకటి ప్రధానమైన డిమాండ్ రెగ్యులరేషన్, లేదా తెలంగాణలో ఇచ్చినటువంటి పే స్కేల్ మాదిరిగా మాకు కూడా డిఏతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి. ఈ చేయకపోతే జగనన్న మీకు ఒకే మాట చెప్తున్నాము, మేము ఈ సమ్మెను ఉధృతికంగా చేస్తామన్నా మాకు ఇది చేస్తే మీకు మేము వెన్నంటగా ఉంటామని జగనన్నకి కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, వెలుగు పేరుతో ప్రాజెక్ట్ అనేటువంటి ఈ పేరుతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు మీ జీవితాల్లో వెలుగునిస్తుందంట? వెలుగునిస్తుంది సార్. జగనన్న మీరు ఇచ్చిన నవరత్నాలు దాంట్లో మా సార్ వాళ్ళు మొత్తం అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి న్యాయం చేయాలి సార్. వాళ్ళు పగులనక రేయనక మాతో పాటు ఉండి మా వెన్ను దండుండి మమ్మల్ని అందరికీ ముందు నడిపిస్తున్నారు.
మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కనుక వాళ్ళకు మీరు న్యాయం చేయాల్సింది కోరుతున్నాము మండల సమాఖ్య అధ్యక్షులు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఒకటే కోరుతున్నారు, తమకు జీతభత్యాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. తెలంగాణ తరహాలో తక్షణమే ఈ పే స్కేల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే మా జీవితాల్లో వెలుగులు నింపేటువంటి పరిస్థితి ఉంది, మా ఉద్యోగ భద్రత కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉద్యోగులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.